బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపు మెయిల్స్ పెట్టారు. బాంబు బెదిరింపుల మెయిల్స్ తో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. తిరుపతి బస్టాండ్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బాంబు బెదిరింపుల మెయిల్స్ తో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకి అందిస్తారు. కార్తీక్. రైట్ అక్షయ, తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతితో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఆయా ఇళ్లతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు, ప్రముఖ ప్రదేశాలను కూడా టార్గెట్గా చేసుకుంటూ కూడా ఈమెయిల్స్ అనేది కూడా రావడం కూడా జరిగింది. ఉదయం 6:03 మెయిల్స్ రావడంతోనే ఒక్కసారిగా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఒక్కచేటే కాకుండా తమిళనాడు సీఎంతో పాటు సినీ నటి త్రిష వీళ్ళందరి ఇళ్లను కూడా పేల్చివేస్తామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ మిలిటెంట్ సహాయంతో ఈ కుట్ర పన్నినట్టుగా కూడా ఆ యొక్క మెయిల్లో ఉద్దేశంగా కూడా చెప్తూ వస్తున్నారు. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు, ఇక ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ ఉన్నటువంటి సముదాయాలు, వసతి సముదాయాలు ఉన్నటువంటి శ్రీనివాసం, విష్ణునివాసం సహా రైల్వే స్టేషన్, బస్టాండ్ మొత్తం అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా జల్లెడు పెట్టినటువంటి పరిస్థితి. ఇదే తరహాలో గతంలో కూడా వచ్చినటువంటి మెయిల్స్ చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈసారి మరింత ఎక్కువగా సీఎంతో పాటు మాజీ సీఎంను కూడా టార్గెట్ చేసుకుంటూ కూడా మెయిల్స్ రావడంతో మరింత అప్రమత్తమైనటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ తో ప్రతి ఇంచును కూడా వెతకడం కూడా జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు కూడా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా వస్తువులు కూడా ఏది లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటన మీద ఇప్పటికే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఈ ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దాని మీద కూడా కూపీలాగుతున్నారు. గతంలో వచ్చినటువంటి మెయిల్స్ కు ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్స్ కు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు అయితే చాలా లోతుగానే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రం, లక్షలాది మంది భక్తులు నిరంతరం వస్తుంటారు. ఇలాంటి చోట ప్రతినిత్యం కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ తో భయభ్రాంతులకు నగరవాసులను, ఇటు శ్రీవారి భక్తులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అనే దాని మీద కూడా చాలా లోతుగానే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా వచ్చినటువంటి మెయిల్స్ ను ఏకంగా ఎన్ఐఏ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది ఇప్పటికీ కూడా తేలనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మరోసారి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పోలీసులందరూ కూడా ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా బాంబ్ స్క్వాడ్ తో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా కూడా ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. అక్షయ. ఓకే కార్తీక్.